అందరి పక్షాన భారత ప్రభుత్వం పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపై దాడులు చేసి ఎవరైతే ఉగ్రవాదులు మొన్న 28 మందికి పైగా భారత పౌరుల ప్రాణాలని బలిగొన్నారో వాటికి మీద సరైనటువంటి చర్యలకి దిగుతున్నటువంటి ఆర్మీని కానీ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ మేము మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ దాడులను స్వాగతిస్తూ ఉన్నాం. ఇంతకుముందే పెద్దలు చాలామంది శ్రీనివాస్ గౌడ్ గారు కానీ, స్వామి గౌడ్ గారు కానీ, మా హమీద్ కానీ, సుధాకరణ కానీ, సుమిత్రానంద్ కానీ, మా భుజంగరావు కానీ, కళ్యాణ్ కానీ అందరం కూడా ఒక సుదీర్ఘకాలం ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల్లో పనిచేసినటువంటి వాళ్ళం. ఈరోజు ఉద్యోగులు పొందుతున్నటువంటి అనేక జీవన ప్రమాణాల కోసం అనేక మంది ముఖ్యమంత్రులతో కలబడి నిలబడి అనేక ఉద్యమాలు కొనసాగించి ఇవాళ భారతదేశంలోనే మెరుగైనటువంటి వేతనాలు పొందుతున్నటువంటి ఒక రాష్ట్రంగా రావడానికి కృషి చేసినటువంటి నాయకులమందరం. అందుకే ముఖ్యమంత్రి గారు నిన్న మాట్లాడినటువంటి మాటలు అందరినీ కూడా తీవ్రంగా బాధించినాయి. కారణం ఏంటంటే లక్షలాది ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని రేవంత్ రెడ్డి మాటలు దెబ్బతీసినాయి. ఎందుకంటే తెలంగాణ ఉద్యోగులు మామూలు వేతనాల కోసం పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు కాదు. ఒక సుదీర్ఘమైనటువంటి చరిత్ర తెలంగాణ ఉద్యోగులకు ఉంది. 52 ముల్కీ రూల్స్ నుండి ఫజల్ అలీ కమిషన్ దగ్గర నుండి తెలంగాణ రాష్ట్ర సాధన వరకు 69 ఉద్యమంలో 38 రోజులు సుదీర్ఘమైనటువంటి సమ్మె చేసినటువంటి ఉద్యోగులు. ఆ రోజు పీఆర్సీ కోసం మేము సమ్మె చేయలేదు. తెలంగాణ రాష్ట్రం రావాలి, ఉద్యోగుల మెరుగైనటువంటి పరిస్థితి ఉండాలి, 2వ తరగతి పౌరులుగా మా గడ్డ మీద మేము బతకకూడదు అనేటువంటి ఒక నినాదంతో పనిచేసినటువంటి ఉద్యోగులమందరం కూడా ఈరోజు ఇటువంటి ఉద్యోగుల్ని, ఒక పోరాటంలో పాల్గొన్నటువంటి వాళ్ళని, భుజం కలిపి నడిచినటువంటి వాళ్ళని, ఈ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములైనటువంటి వాళ్ళ పట్ల ముఖ్యమంత్రి ఇట్లా వ్యవహరించడం అనేటువంటిది ఇది దుర్మార్గం. వెంటనే ఆ వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ఉద్యోగుల్ని ప్రజల్ని వేరు చేయడానికి ఒక కుట్ర చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. ఒకవైపేమో ప్రజలకేమో ఇచ్చినటువంటి హామీలను ఎగ్గొట్టేటువంటి ప్రయత్నం చేసి రుణమాఫీ దగ్గర నుండి 420 హామీలు 6 గ్యారంటీలు అమలు చేయలేక, ఇంకొక వైపు ఉద్యోగులకు ఇచ్చినటువంటి హామీ అమలు చేయలేక ఉద్యోగుల్ని ప్రజల మీదకి రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం, ప్రజల్ని ఉద్యోగుల మీద రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం. ఎందుకంటే కేసీఆర్ గారి నాయకత్వంలో అట్లాగే ఉద్యోగ సంఘాల అందరం కూడా ప్రజలు ఉద్యోగులు వేరు కాదు, అందరం ఒకటే. ప్రజల్లో భాగమైనటువంటి ఉద్యోగులకు, ప్రజల ఉప్పు తిని జీతాలు తీసుకుంటున్నటువంటి ఉద్యోగులం ప్రజల కోసం పనిచేయాలని మేము ప్రజలతో మమేకమై సకల జనుల సమ్మె, ఇంతకుముందే పెద్దలు శ్రీనివాస్ గౌడ్, స్వామి గౌడ్ గారు చెప్పినట్టు అనేక ప్రజా ఉద్యమాల నిర్వహణలో ఒక ప్రముఖమైనటువంటి పాత్ర పోషించిన ఉద్యోగుల పట్ల ఇవాళ రేవంత్ రెడ్డి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం. ఎందుకంటే సహజంగానే రేవంత్ రెడ్డికి ఆ ఉక్రోషం ఉంది. ఎందుకు ఉక్రోషం ఉందంటే తెలంగాణ ఉద్యమంలో ఆయన తుపాకీ పట్టుకొని బయలుదేరినప్పుడు మేమంతా ఉద్యమ వీరులుగా కార్యక్షేత్రంలో ఉన్నాం. మమ్మల్ని అందరినీ కూడా రకరకాలుగా వేధించడానికి ఆనాటి తెలుగుదేశంతో సహా వాళ్ళందరూ కూడా ఎట్లా ప్రయత్నం చేశారో మాకు అందరికీ తెలుసు. అందుకే ఆ అక్కస్తోనే మీరు ఆ రోజు ఉద్యమం చేస్తారా అనేటువంటి అక్కస్తోనే ఇవాళ తనకు వచ్చినటువంటి అవకాశాన్ని ఇవాళ ఉద్యోగుల మీద, రిటైర్ అయిన ఉద్యోగులు ఎవరు, ఇవాళ 10,000 మంది రిటైర్ అయినటువంటి ఉద్యోగులు 42 రోజులు సకల జనుల సమ్మె చేసిన వాళ్ళు ఏం మామూలు ఉద్యోగులు కాదు. పెన్ డౌన్ చేసినటువంటి వాళ్ళు, మిలియన్ మార్చి చేసినటువంటి వాళ్ళు, సంసద్ యాత్ర చేసినటువంటి వాళ్ళు ఈ ఉద్యోగులు ఇవాళ రిటైర్ అయితే వాళ్ళు దాచుకున్నటువంటి డబ్బును కూడా ఇవ్వలేక వాళ్ళని వేధిస్తున్నామంటే నీ షాడిజం ఎక్కడికి పోతున్నది అనేటువంటి విషయాన్ని మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. అందుకే రిటైర్ అయిన ఉద్యోగుల డబ్బులన్నీ కూడా ఇలా వాళ్ళు కన్నీరు గారుస్తూ ఉన్నారు. వీడియోలో ఆత్మహత్యలు చేసుకుంటామని పెడతా ఉన్నారు. అనేక మంది డబ్బులు పెట్టుకొని కోట్ల చుట్టూ తిరిగి
ఇలా కోర్టు ఆర్డర్లు తెచ్చుకుంటా ఉన్నారు. అయినా ఈ ప్రభుత్వానికి కనికరం లేదు. రిటైర్ అయినటువంటి ఉద్యోగులకు వెంటనే డబ్బులు చెల్లించే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మేమందరం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఉద్యోగులు వాళ్ళు పెట్టుకుంటున్నటువంటి దాచుకున్నటువంటి డబ్బుల్నే మీరు ఇవ్వకుండా వేధించడం అనేటువంటిది రాజ్యాంగ విరుద్ధం. సుప్రీంకోర్టే అనేక సందర్భాల్లో చెప్పింది, రిటైర్ అయిన ఉద్యోగులు డబ్బులు ఎప్పుడు కూడా వాళ్ళకి ఇవ్వకుండా వేధించొద్దు, 3 నెలలు మ్యాక్సిమం 6 నెలల్లోగా వాళ్ళ సమస్యలను కూడా పరిష్కరించాలని. కానీ ఈ రాష్ట్రంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులు చెల్లవు, ఉద్యోగులు కోర్టుకు పోతే కోర్టులు ఇచ్చినటువంటి తీర్పులు చెల్లవు. పైగా ఉద్యోగులు ఏదో దోచుకున్నట్టు దాచుకున్నట్టు ఉద్యోగుల మీద నేను ఏది ఆపాలో చెప్పండి. ముక్కుసూటిగా మాట్లాడినట్టు నేను మా శ్రీధర్ బాబు గారు చెప్తా ఉన్నారు, ముక్కుసూటిగా మాట్లాడిండు, నిజాయితీగా మాట్లాడిండు మా సీఎం అని. మరి నిజాయితీగా మాట్లాడినటువంటి మీ రేవంత్ రెడ్డి మరి ఆనాడు నిజాయితీ లోపించి చెప్పిండా 2 లక్షల రుణమాఫీ అని, 2 లక్షల ఉద్యోగాలని, తులం బంగారం అని, ఉద్యోగులకు సంబంధించినటువంటి పిఆర్సీ ఇస్తామని, ఉద్యోగులకు సంబంధించినటువంటి అనేక సమస్యలు పరిష్కరిస్తామని, సిపిఎస్ రద్దు చేస్తామని ఆనాడు నిజాయితీ లోపించిందా శ్రీధర్ బాబు గారని మేము ఆ కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇలా నిజాయితీగా ముక్కుసూటిగా మాట్లాడి ఇదే ముక్కుసూటి ఆ రోజు మాట్లాడితే మా ప్రజలు ఎటో ఓటేయాలో నిర్ణయించుకునేటోళ్ళు. ఇలా ప్రజలను మీరు మోసం చేసి ఓట్లు వేయించుకొని గద్దెనెక్కిన తర్వాత ఇలా ముక్కుసూటి మాట్లాడడం అనేటువంటిది ఇది తగదు అని మేము ఈ ప్రభుత్వానికి చెప్తా ఉన్నాం. అట్లాగే ఇలా కమిటీ కూడా ఇంతకుముందు మా శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పినట్టు ఈ కమిటీ వేయడం వెనుకనే ఒక కాలయాపన ఉంది. గతంలో కోదండరామ్, చిన్నారెడ్డి ఇద్దరితో ఒక కమిటీ వేస్తున్నట్టు ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. కోదండరామ్ దగ్గరికి మా ఉద్యోగ సంఘాలు 3 నెలల పాటు చెప్పులు అరిగే విధంగా సమస్యలన్నీ చిన్నారెడ్డికి చెప్పిండ్రు, కోదండరామ్కి చెప్పిండ్రు, అందరికి కూడా చెప్పిండ్రు. చెప్పి ఆ సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నటువంటి తరుణంలో కోదండరామ్ మాయమైపోయిండు, చిన్నారెడ్డి మాయమైపోయిండు, కొత్తగా కేశవరావు ఇన్క్లూడ్ అయింది. కేశవరావు మిగతా 3 మంత్రులతో ఒక కమిటీ వేసి ఆ కమిటీ మీటింగ్ పెట్టకుండానే అది మాయమైపోయి ఇవాళ ఇంకొక కమిటీ వేసి అధికారులు ఒక మంత్రివర్గ కమిటీ తర్వాత అంతకంటే ఉన్నతమైనటువంటి కమిటీ ఉండాలి. లేకుంటే అధికారులు మంత్రివర్గం ఇద్దరు కలిసి కూర్చొని ఈ కమిటీ ప్రయత్నించాలి. కానీ ఇవాళ కమిటీ వేసినవంటేనే అందులో ఏం పెట్టావు, వైబుల్ రికమెండేషన్స్ ఇవ్వన్నట. వైబుల్ రికమెండేషన్స్ అంటే ఏమిస్తారు రికమెండేషన్స్? ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి లేదు, కోసుక నన్ను కోసుక తినండి అని ముఖ్యమంత్రి అన్నాడు కదా. మమ్మల్ని వీలైతే ముఖ్యమంత్రి చేత కాకపోతే మమ్మల్ని కూడా కోసుక తినండి అని అధికారులు వైబుల్ రిపోర్ట్ ఇస్తారా? ఏం రిపోర్ట్ ఇస్తారు? ముఖ్యమంత్రి గారు 8 గంటలు మాట్లాడిండు కమాండ్ కంట్రోల్ రూమ్లో, అన్ని విషయాలు చెప్పిండ్రు. ఇక కొత్తగా చెప్పే విషయాలు లేవు. మళ్ళీ వీళ్ళందరూ కూర్చొని చర్చించి చేసేటువంటి పద్ధతి. అయినా మా ఉద్యోగ సంఘాలు సమయస్ఫూర్తితో వ్యవహరించి కమిటీ వేసినా పర్వాలేదు, మా ఉద్యోగుల సమస్యల పరిష్కారం కావాలని ఆ కమిటీ దగ్గర పోతా ఉన్నారు, ఆ కమిటీకి చెప్తా ఉన్నారు. అన్ని మార్గాలని ఇలా ఉద్యోగ సంఘాలు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నాయి. కానీ ప్రభుత్వం ఏం చేస్తూ ఉన్నది? ముఖ్యమంత్రి నేరుగా ఎంటర్ అయిపోయి ఇలా ఉద్యోగులు సమ్మె చేస్తామని లేదు, ధర్నా చేస్తామన్నారు, మా నిరసన తెలుపుతామన్నారు. నిరసన తెలిపితే ఏమన్నాడు అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు? ఎవరైనా కష్టం వచ్చి నిరసన తెలిపితే 2 గంటలు ఎక్కువ పని చేయాలని వారు చెప్పిండ్రు. మరి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మీద ఈడీ కేసులు పెడితే మీరెందుకు ధర్నాలు చేసిండ్రు రోడ్ల మీదకి వచ్చి? మీరు కూడా 2 గంటలు ప్రజల కోసం ఎక్కువ పని చేసేది ఉండే, 3 గంటలు ఎక్కువ పని చేసేది ఉండే. ఆర్థిక పరిస్థితి బాగాలేదంటే ఇలా మంత్రులు హెలికాప్టర్లు ఎందుకు తిరుగుతున్నారు? స్టడీ టూర్ల మీద కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు పెడుతున్నారు? అందాల పోటీలు 250 కోట్లు పెట్టి అందాల పోటీలు ఎట్లా పెడుతున్నారు? హెలికాప్టర్లు, తాండూరుకి హెలికాప్టరు, నల్గొండకి హెలికాప్టరు. ఇంకా మా శ్రీధర్ బాబు గారు చెప్తారు, మాకు చిన్నపిల్లల్లాగా కార్ల కంటే హెలికాప్టర్కి తక్కువ ఖర్చు అవుతుందట. ఇది ఎక్కడైనా ప్రజలందరూ ఇలా హెలికాప్టర్ కార్లు వద్దు, మేము కార్లు వదిలేస్తాం, మాకు అందరికి హెలికాప్టర్లు సప్లై చేయమని మేము అడుగుతున్నాం. మా కార్లన్నీ మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాం. మరి కార్లలో తిరిగితే తక్కువైతే హెలికాప్టర్లే నయం కదా మాకందరికి, ప్రజలకందరికి కూడా. మరి ప్రజలకందరికి హెలికాప్టర్లు పెట్టండి. ఎట్లా మాట్లాడుతున్నారో కనీసం పరిజ్ఞానం లేకుండా ఇలా ఉద్యోగులను కానీ ప్రజలను కానీ వంచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము చాలా ఉద్యోగ సంఘాలుగా మేము నిన్న మా స్వామి గౌడ్ గారు, శ్రీనివాస్ గౌడ్ గారి నాయకత్వం మేమందరం కూడా నిన్న కూర్చొని
విపులంగా చర్చించినాం. ఇంకా కొంతమంది అందుబాటులో లేని నాయకులందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాం. 4వ తరగతి ఉద్యోగులు కానీ ఏ పార్టీలైనా ఉండని, పార్టీలకు అతీతంగా వాళ్ళకి ఏ రాజకీయ అనుబంధమైనా ఉండని అందరి ఉద్యోగులతో మాట్లాడతాం. మీరు ఉద్యోగులు రాజకీయ కుట్ర చేస్తున్నారు ఉద్యోగులు అన్నాడు. అవును, డెఫినెట్గా సకల జనుల సమ్మెలో పాల్గొన్నోళ్ళం, పెండౌన్లో పాల్గొన్నోళ్ళం, జైళ్ళకు పోయినటువంటి ఉద్యోగులం. మేము మా ఉద్యోగులతో మాట్లాడితే రాజకీయ కుట్రనా? డెఫినెట్గా మాట్లాడతాం మా ఉద్యోగులతో. ఎందుకు మాట్లాడదు? వాళ్ళు ఏమైనా నిషేధిత సంస్థలా వాళ్ళు మాట్లాడకపోవడానికి? 30 ఏళ్ళు సుదీర్ఘకాలం పనిచేసినటువంటి ఉద్యోగులం. ఉద్యోగులకు ఏ చిన్న కష్టం వచ్చినా మాట్లాడతాం, స్పందిస్తాం, వాళ్ళ వెంట నడుస్తాం, అవసరమైతే ఉద్యమ కార్యాచరణలో కూడా పాల్గొంటాం.